రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర మనదే ఇదంతా క్యాప్షన్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు. మే లేదా జూన్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దాంతో ప్రమోషన్ లో స్పీడ్ పెంచారు. ఇటీవల మొదటి పాటను విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రెండో పాటను రిలీజ్ చేస్తారని సమాచారం. బీమ్స్ ఈ పాటను రెడీ చేశాడట. ఈ పాటలో రవితేజ స్టెప్స్ సూపర్ గా ఉంటాయని సమాచారం. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ధమాకా తర్వాత సూపర్ హిట్ పడలేదు. తాజాగా మాస్ జాతర ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. తుమ్మేర లవ్వరు అంటూ మాస్ ఊపుతో సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈడియట్ లోని చూపులతో గుచ్చి గుచ్చి బీట్ ను ఈ పాటలో రీక్రియేట్ చేశారు. ఈడియట్ లో వచ్చే ఐకానిక్ స్టెప్లను రవితేజ రీక్రియేట్ చేసి వేశారు. ఇవి మాస్ రాజా ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేలా ఉన్నాయి. శ్రీలీలతో రవితేజ చేసిన స్టెప్పులు వీరిద్దరి హావభావాలు కిరాక్ అనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పాటలో ఈడియట్ సంగీత దర్శకుడు చక్రికి నివాళి ఇస్తూ మేకర్స్ చేసిన ప్రయత్నం గొప్పగా ఉంది. నిర్మాతలు కృత్రిమ మేధస్సుని ఉపయోగించి దివంగత సంగీత దర్శకుడు చక్రి స్వరాన్ని తిరిగి క్రియేట్ చేశారు. ఈ పాట వింటుంటే చాలా ఏళ్ల తర్వాత చక్రి రీ ఎంట్రీ ఇచ్చాడేమో అనే ఫీలింగ్ కలిగిస్తోంది. కృత్రిమ మేధస్సుని ఇలా మంచి పని కోసం వాడిన మాస్ జాతర మేకర్స్ ఆలోచనలు అభినందించాలి. భీమ్ సిసిరోలియో స్వరపరిచిన ఈ గీతాన్ని భాస్కర్ భట్ల రాశారు. ఈ పాట ప్రోమోతోనే అంచనాలు పెంచేశారు మేకర్స్. ఇక ఈ పూర్తి సాంగ్ వింటుంటే నిజంగా థియేటర్లోనే మా జాతరని మూత మోగిపోద్ది అంటూ రవితేజ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ తరహాలో పాటలు రవితేజ ఇమేజ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. మరి ఆమె చేసిన మోసం ఏంటి, ఇతను పోయిన నష్టం ఏంటి అనేది ఈ సినిమాలో తెలుస్తోంది. కానీ ఫ్యాన్స్ కు నచ్చేలా, ఇమేజ్ కు నచ్చేలా మంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ తో వచ్చింది టీం.